చిత్తూరు జిల్లాలో హృదయ విదారక రోడ్డు ప్రమాదం. 2 వ్యక్తులు స్పాట్లో, చిన్నారి చికిత్స పొందుతూ మృతి, 4 తీవ్ర గాయాలు. కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని కడపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వస్తున్న ఐషర్ లారీ అదుపు తప్పి వాటర్ ట్యాంకర్లో నీళ్లు పట్టుకుంటున్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందడం మొత్తం మృతుల సంఖ్య 3కు చేరింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం పొలంనేరు నుండి కుప్పం వైపు వెళ్తున్న ఐషర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆపి ఉంచిన నీటి ట్యాంకర్లో స్థానికులు నీరు పట్టుకుంటుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. ఈ ప్రమాదంలో శివపురం గ్రామానికి చెందిన సుందరప్ప 60 ఏళ్లు, ముని వెంకటప్ప 55 ఏళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 చిన్నారులు, 2 మహిళలు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కుప్పంలోని పిఎస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 ఏళ్ల స్వాతిక్ పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రయత్నాలు ఫలించక చిన్నారి కన్ను మూశాడు. దీంతో ఒకే ప్రమాదంలో 2 పెద్దలు, 1 చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం మరో 4 క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ హృదయ విదారక ఘటనతో కడపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. సైడ్లో పెట్టి రాయి పెట్టి కొడుకు సుందరాపు గుద్దాడు బ్యాలెన్స్ చెప్పి ఎక్కడి నుంచి వస్తా ఉంటే